ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంత్రంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినం. మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా బాగా సహకరిస్తుంది. మరి ఈ యోగా యొక్క ప్రాధాన్యత పరిశీలిద్దాం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతీయ ఆర్ష ధర్మంలో యోగ సాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శారీరక మానసిక ఆరోగ్యాల్ని దృఢం చేయడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది. ఆత్మ పరమాత్మల కలయికే యోగం. ఇంద్రియాల్ని వశం చేసుకుని చిత్తాన్ని పరమాత్మలో లయం చేయడమే యోగం. సాధన ద్వారా మానసిక శక్తుల్ని ఏకీకృతం చేసి భగవంతునిపై దృష్టి కేంద్రీకరించడమే యోగమని నిర్వచనం. యోగ విద్య ద్వారా ఏకాగ్రత సాధించి పరతత్వ సాన్నిధ్యాన్ని పొంది తన ఆత్మలోని సాధకుడు సమస్త విశ్వాన్ని దర్శిస్తాడని యోగశాస్త్రం చెబుతోంది. పతంజలి మహర్షి యోగ సూత్రాల్ని రచించారు. సమాధిపద, సాధనపద, విభూధిపద, కైవల్యపద అనేవి యోగశాస్త్రంలో ముఖ్య భూమికలు. అభ్యాస, సాధన, వ్యాయామ విన్యాస ప్రక్రియల్ని పతంజలి మహర్షి అష్టాంగ యోగం ద్వారా వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవి అష్టాంగ యోగాంశాలు. సకల ప్రాణులకు హితం చేయడమనే ఉత్తమ స్థితికి యోగ విద్య దారి చూపుతుంది. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన అవకాశాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు వృద్ధి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఏకాగ్రత పనుల్లో తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో సాధించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు గృహరీత్యా పనికి వస్తాయి. ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. కార్యక్రమాల్లో విజయాలు చేపట్టినప్పటికీ ఆటంకాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారు పోటీని తట్టుకునేటువంటి ధీశక్తి పెరుగుతుంది. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య రక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు వరిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యయాన్ని మాత్రం నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహంలో ప్రతికూల పరిస్థితుల్ని కలిగించినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను చవిచూస్తారు. మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారికి లభించినప్పటికీ అంతిమ విషయాల్లో అసహన పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రతికూలతను అనుకూలతను కూడా కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నూతన సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఆస్వాదించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. స్థానచలనం వంటివి అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి దక్షత పెరుగుతుంది. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. మహిళలు ఆరోగ్య వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రగతిని సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని సహనంతో ఎదుర్కోగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. తొందరపాటు సంభాషణ ద్వారా సమస్యలు కూడా తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజ్ఞత తప్పనిసరి. ఓర్పు సహనం వంటివి సమస్యలను దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా తొలగించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య రక్షణ మహిళలకు తప్పనిసరి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విదేశీ లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్య సాహసాల్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. అనువైనటువంటి కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు కూడా గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పుల్ని కలిగిస్తాయి. అభివృద్ధిని కూడా కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులు ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. మహిళలకు అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా ఏర్పడతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి దక్షత పెరుగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కగలుగుతారు. కుటుంబ ఐక్యతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది.
కార్యక్రమాలని వ్యాపార రంగం వారు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లాభాలని గడించేటువంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సరైనటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మోహమునకు వశమైనటువంటి అర్జునుడికి భగవద్గీతని ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత అంతా చెప్పిన తరువాత అడిగాడు, ఈ గీత అంతా విన్న తరువాత నీకేమర్థమైంది అని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నాకు అజ్ఞానము నశించింది. ఏది తెలియాలో అది తెలియబడింది, అది తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు కర్తవ్యతానిష్టతో నేను యుద్ధం చేస్తాను అని యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తరువాత పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. ఇప్పుడు సామ్రాజ్యమంతా ధర్మరాజు యొక్క అధీనమైంది. ఇంత అధీనమైన తరువాత భగవద్గీత చెప్పడానికి ముందు ఏ మాటలు మొదలుపెట్టాడో అవే మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గర ప్రారంభం చేశాడు. ఇంతమంది బంధువులు మరణించారు, గురువులు మరణించారు, తాతలు మరణించారు, ఇంత నిత్తురు పారింది, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాలని నాకు అనిపించడం లేదు, అందుకని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానన్నాడు. ఇంతకు పూర్వమైతే భగవద్గీత విన్నవాడు అర్జునుడు, ఇప్పుడు ఈ అకాల వైరాగ్యం వచ్చినటువంటి వాడు ధర్మరాజు గారు. సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నవాడు ధర్మరాజు గారు కదా. కృష్ణ పరమాత్మ ఎంతో బోధ చేశాడు, అలా మాట్లాడకూడదు, ఎప్పుడు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని అప్పుడు నిర్వహణ చెయ్యాలి. కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసినది, ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యవలసినది అన్నాడు. అయినా కూడా వినకుండా అదే పనిగా ఏమిటో నాకు ఈ రాజ్య పరిపాలన చెయ్యాలని లేదు, ఇంతమంది మరణించారు, కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను అని మొదలుపెట్టాడు. ఆ సమయంలో వ్యాస భగవానుడు మళ్ళీ వచ్చాడు. వ్యాసుడికి నమస్కరించిన తరువాత ఆయన ఎక్కడ వచ్చినా అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములను మాట్లాడతాడు. అవి నిజంగా జీవితంలో అర్థమైతే మనుష్యుని యొక్క నడవడిలో ప్రధానమైన మార్పు వస్తుంది. కథాపరం అనేటటువంటిది కేవలముగా ఒక ఆలంబనం, జరిగిన విశేషం కాబట్టి జరిగినట్టుగా కథని తెలుసుకోవడానికి. కానీ అంతకన్నా ప్రధానం ఏమిటి అంటే అందులో అంతర్లీనమైనటువంటి ధర్మాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడే ధర్మమునందు పూనిక కలుగుతుంది, ధర్మాచరణమునందు ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి వ్యాసుడు ధర్మరాజును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. నిష్ఠించి భంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయని నీదగు బుద్ధి ఇంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వరుని యోగమున మేలును కీడు నొనరించు కాన నీ మది పాపకర్మశంక కలిగెనేనియును యాగముల దానముల అది వాపికొనరాదే అశ్వమేధమధిక దక్షిణాన్వితముగా అనఘ చేయుము అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు
రఘురామునట్లు పూరు భరతులును బోలే దాన తత్పరుడవగుము అన్నాడు. ఆయన ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్పాడు. నీకన్నా పెద్దలైనటువంటి వారు నీ యొక్క హితాన్ని గురించి ఒక మాట చెప్పినప్పుడు వారి మాట యందు విశ్వాసము కుదిరింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పొందినటువంటి అభిప్రాయం తప్పు అని నువ్వు తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేయాలి. అంతేకాని 1కి 10 మాటలు పెద్దలైన వారు చెప్తున్నా కూడా వినకుండా నాకు వైరాగ్యం కలిగింది, ఇంతటి నెత్తుటితేరులు చూసిన తరువాత నాకు ఇంకా రాజ్య పరిపాలన చెయ్యాలనిపించడం లేదు, కాబట్టి నేను అడవులకు వెళ్ళిపోతాను అంటే మేము చెప్పిన మాటలన్నీ కూడా వరదలో కలిసిపోయాయా, నీళ్లలో కొట్టుకుపోయాయా, ఎందుకు మాట్లాడినట్టు? ఇది చాలా గంభీరమైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు వ్యాసుడు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే గురువుగారు ఎప్పుడూ సాత్వికంగానే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన స్వభావమే శాంతం కాబట్టి. కానీ గురువు కూడా ఒక్కొక్కసారి కాస్త వ్యగ్రత నటించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు చూడండి, మోహముద్గరం చేస్తూ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణే అని మూఢమతే అని పిలిచి చెప్పవలసి వచ్చింది. ఆఖరికి ఒకచోట నలినీదళగత మతిచయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకమంతా కూడా శోకము చేత నశించిపోతోంది అన్నారు. ఆయన ఎందుచేత అంటే నలినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలమైనది జీవితం కూడా. విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం, కానీ అదంతా అభిమానము వ్యాధులు వీటి చేతనే కాలం గడిచిపోతే ఇంకా భగవంతుణ్ణి సేవించేది ఎప్పుడు? అప్పుడు కాస్త వ్యగ్రతతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది శంకరాచార్యుల వారు. నిజంగా అది వ్యగ్రత కాదు, ఒక అవసరాన్ని బట్టి తొందరగా శిష్యుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టవలసి వస్తే కొంచెం గురువుగారు కోపం నటించి మాట్లాడతారు. అది లోకహితము కొరకు తప్ప అది నిజంగా ఆయనకేదో కోపం వచ్చేసింది, ఆయన కోపానికి వశపడిపోయారని కాదు. అందుకే వ్యాసుడు కూడా ఇతపూర్వం ఇప్పుడు మాట్లాడని రీతిలో మాట్లాడాడు. నిష్ఠించి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యంబులెల్లను వరద కలిసిపోయనే అంత చెప్తున్నాడే జగదాచార్యుడు కృష్ణుడు. ఇంతమందిని చెప్తున్నామే అంటే మేము ఉబుసుపోక చెప్తున్నాం, నువ్వు విని బుద్ధిని మార్చుకో. అప్పుడు పెద్దరికం ఏమైనట్లు? మా మాటలన్నీ వరదలో కలిసిపోయాయా? ఈ మాట అనేటప్పటికీ ముందు ధర్మరాజు గారి బుద్ధి మారుతుంది. మనం అదే పనిగా వాదించకూడదు. పెద్దలు చెప్పినటువంటి మాటని శిరసావహించడం ముందు నేర్చుకోవాలి. అంతేగాని అస్తమానం వాళ్ళు చెప్తున్నా సరే మనం వాదించుకుంటూ వెళ్ళడం మౌఢ్యం అవుతుంది. అలా మాట్లాడకూడదు. కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పినట్లు నేను జీవించడం అన్నది ప్రారంభం కావాలి. పెద్దరికం అన్నది తాను పొందేది కాదు, అవతల వాళ్ళ వలన పెద్దరికం వస్తుంది. గురువు అంటే బరువు. ఎందుచేత బరువు అంటే శిష్యుడు లఘువు కనుక మా గురువు గారికి అన్నీ తెలుసు అనుకుంటే గురువుగారు బరువైన వారంటే భౌతికంగా కాదు. శిష్యుడు నన్ను ఉద్ధరించగలిగిన వాడు మా గురువు గారు అనుకున్న నాడు శిష్యుడి కన్నా గురువు బరువు. అంతేగాని ఆయనకి ఏం తెలుసండి, పాపం అమాయకుడు, నేను రక్షించాలి తప్ప ఆయనకి ఏం తెలియదండి అంటే ఇంక గురువు ఏమిటి? అప్పుడు గురువు అన్న మాట అన్వయం అవ్వదు. కాబట్టి మేము చెప్పిన మాట నువ్వు వినాలి, అప్పుడు నువ్వు మాకు పెద్దరికం ఇచ్చినట్టు. మేము పెద్దవాళ్ళం అనుకుని మాట్లాడేస్తుంటే నువ్వు మాట వినకపోతే అప్పుడు మాది పెద్దరికం కాదు, మేము చిన్నవాళ్ళం అయిపోతాం. నీ ప్రవర్తన అలా ఉంది కదా. కాబట్టి మేము చెప్పిన మాటలన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయా ఏమి అంటే తనని ధిక్కరించడం కాదు, కృష్ణ పరమాత్మ యొక్క ధిక్కారం. ఆయన అన్ని మాటలు చెప్పినా కూడా కాదని మాట్లాడడం వ్యాసునికి కించిత్ అసహనాన్ని తెప్పించింది. ఈ మాట అని నీదకు బుద్ధియిన్ తొప్పదో కాక మర్చుండు కాడు కర్త ఈశ్వర నియోగమున మేలును కీడు నొనరించు. నేను చంపేశాను, తాతల్ని చంపేశాను, తండ్రుల్ని చంపేశాను, అన్నల్ని చంపేశాను, కర్ణుడిని చంపాను, భీష్ముడిని చంపాను, ఇన్ని నెత్తుటి ఏరులు పారాయి, ఇంతమంది మరణించారు అని మాట్లాడుతున్నావు కదా. అసలు నిజానికి కీడు చేసినా మేలు చేసినా మనిషి కాదు చేసేది, భగవంతుడు చేస్తున్నాడు. వెనక ఉండి ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని చెప్తున్నాం కదా, ఇంకా ఎందుకు పట్టుకుంటావు? ఈ మాట నేను అనగానే మీకు ఏ అనుమానం వస్తుందో నాకు తెలుసు. అయితే ఏమండి, మనం చేసేటటువంటి దానికి మనం కాదా కర్త?
మన వెనక ఉండి చేయించేవాడు భగవంతుడైతే తేలిక మార్గం ఏమిటంటే మనం చెయ్యకూడనివి చేసినప్పుడు కూడా ఆయనేగా కర్త, మనం కాదుగా. చెయ్యవలసినవి చేస్తే మాత్రం నేనే కర్త, చెయ్యకూడనివి చేస్తే వెనక నుండి భగవంతుడు చేయిస్తున్నాడు అంటే పోలా, మరి వ్యాసుడే చెప్తున్నాడుగా అని అన్వయం చేసుకునే అవకాశం ఉంది. కానీ వ్యాసవాక్కు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అవతల వైపు అధర్మాత్ములందరూ ఉన్నారు. వాళ్ళు సామాన్యులు కాదు, అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు కలిగిన వారు. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తే తప్ప భగవంతుడు వాళ్ళ జోలికి రాడు. అర్జునుడికి సందేహం వచ్చింది, నేను చంపాననుకున్నాను కానీ నా ముందు ఎవరో ఒక చంద్రరేఖ ధరించి పులితోలు కట్టుకున్నటువంటి వ్యక్తి చేతిలో శూలాన్ని పట్టుకుని బయలుదేరి వెడుతూ అసలు సైన్యాన్నంతటినీ కూడా ఆయన సంహరించాడు. ఆయన ఎవరని అడిగితే పరమశివుడు అని చెప్పాడు వ్యాసుడు. మరి భగవంతుడు సంహరించడానికి ఎప్పుడు వస్తాడు? అవతలవాడిని సంహరించవలసి వస్తే, అవతలవాడిని పాడు చెయ్యవలసి వస్తే భగవంతుడు చటుక్కున బయలుదేరి వచ్చి అదే పనిగా చంపడాలు పాడు చేయడాలు చేశాడనుకోండి, అప్పుడు భగవంతుని యందు క్రూర స్వభావం ఉన్నది అనవలసి ఉంటుంది కదా. ఆయన కరుణామయుడు అన్న మాట ఎలా కుదురుతుంది? తెల్లవారి లేస్తే మనం భగవంతుడి గురించి చెప్పేటటువంటి మాట ఏం చెప్తాం? ఆయన యొక్క దయ అపారము. అది ఎంత అపారము అంటే సముద్రపు యొక్క లోతు తెలుస్తుందేమో కానీ దశరథి కరుణాపయోనిధి, నీ యొక్క కరుణ సముద్రము కన్నా లోతు అంటాం. మరి వాడు అధర్మంలో ఉన్నాడని చెప్పేసి భగవానుడు బయలుదేరి అవతార స్వీకారం చేసి కొన్ని కోట్ల మందిని మట్టు పెట్టేస్తుంటే కారుణ్యం ఎక్కడుంది? అంటే మీరు ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గ్రహించవలసి ఉంటుంది. భగవంతుడు చాలా తొందరగా సంహార ప్రక్రియకి ఎప్పుడు వెడతాడు అంటే తన జోలికి వెళ్ళినప్పుడు వెళ్ళడు, చాలా ఉపేక్ష వహిస్తాడు. మారుతాడేమో అని ఎదురు చూస్తాడు. ఇతర కారణముల విషయంలో కూడా తొందరగా జోక్యం చేసుకోడు. భగవంతుడు చాలా తొందరగా సంతోషించిన, భగవంతుడు చాలా తొందరగా ఆగ్రహించిన ఒక్క కారణానికే ఉంటుంది. ఆ ప్రబలమైన కారణం ఏది అంటే ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భాగవతుల జోలికి వెళ్ళి అపకారం చేశారనుకోండి, ఆయన ఎక్కువసేపు ఆగడం. ఈ చేసిన పాతకమునకు ఫలితాన్ని వచ్చే జన్మలోనో ఆపై జన్మలోనో అనుభవిద్దువు కానివి ఇప్పటికి నీకున్న ప్రారంధమే అనుభవిస్తామని వదిలిపెట్టడం. సద్య ఫలితంగా అప్పటికప్పటికే సర్వనాశనాన్ని పొందేస్తాడు. అందుకే భాగవతంలో చెప్పాడు ఈ ధర్మసూక్ష్మాన్ని. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారో, కేవలముగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు, ఆయన ప్రీతి కోసం ధర్మాన్ని పట్టుకుని జీవిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళ జోలికి వెడితే చాలా తొందరగా అవతార స్వీకారం చేసి నాశనం చేస్తాడు. పాండవులు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్నవాళ్ళు. ఇప్పుడు కృష్ణ పరమాత్మని నమ్ముకుని ఉన్న వాళ్ళ విషయంలో బహుదారుణమైన రీతిలో ప్రవర్తించాడు దుర్యోధనుడు. అప్పుడు ఇక పరమేశ్వరుడు ఆగేటటువంటి సందర్భం ఉండదు. అప్పుడు నిమిత్తమైపోతాడు భక్తుడు. ఆయనంతటా ఆయన చంపవలసిన అవసరాన్ని కల్పించడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఆయన నిమిత్తం అవుతాడు. పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అందుకని వ్యాసుడు చెప్పింది సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు, ధర్మము పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు. ధర్మం ఎటుందో ఈశ్వరుడు అటు నిలబడతాడు. ఈశ్వరుడు అటు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక నిలబడదు, పడిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం ఎప్పుడూ అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఈశా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు
ప్రత్యేకంగా యువతకు సంబంధించి ప్రత్యేకమైన యోగాసనాలను నేర్పించటం, వారి కోసం ప్రత్యేకమైన పద్ధతులన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. మరైతే ఇవాళ మనం ఉన్నాం ఈషా కోయంబత్తూర్లో సద్గురు జగ్గి వాసుదేవ్ గారితో. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుభ్యో నమః. నమస్కారం. గురుగారు, ఈ మధ్య ఎక్కువగా మనం ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యువత పైన ఎక్కువగా మీరు అన్ని స్పీచెస్ లో కానీ ప్రతి దాంట్లో యువత పైన ఎక్కువ ఆకర్షణ ఉండాలి, వాళ్ళ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటున్నారు. ఎందుకలా? ప్రతి సమాజంలో ఎన్నో ఆందోళనలున్నాయి. కానీ అది వ్యక్తిగత జీవితం కావచ్చు, ఈ సమాజం మనుగడ కావచ్చు, లేదా దేశం కావచ్చు. మన పిల్లలు చేజారిపోతుంటే అది మనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. మన జీవితంలో ఎన్ని ఆందోళనలున్నప్పటికీ మన పిల్లల విషయంలో ఏదైనా జరగకూడదు జరిగితే అది మనకి ఎక్కువ మనస్తాపం కలిగిస్తుంది. అయితే ఒక 4 నెలల క్రితం నాకెవరో చెప్పారు, క్రిందటి సంవత్సరం 16 సంవత్సరాల వయసు గల సుమారు 1700 మంది పిల్లలు ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే 18 సంవత్సరాల వయసు గల 9000 మంది పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అది నన్ను ఎంతగానో కలిచివేసింది. ఎందుకంటే వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఎందువల్ల మనం అది వారి తలరాత అనుకుని బ్రతికేయడానికి అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు ఈ లోకంలో ఎంతో ఆసక్తికరమైన జీవితం ఆస్వాదించాల్సిన వారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడితే అప్పుడు మనం ప్రాథమికంగా మన సమాజంలో ఏదో పెద్ద తప్పు చేస్తున్నామని అర్థం. అంటే మనం ఈ జీవితాన్ని అపార్థం చేసుకున్నామని తెలుసుకోవాలి. అయితే ఈ విషయం నా దృష్టికి వచ్చేసరికి నాకు అనిపించింది మనం పిల్లల పట్ల ధ్యాస పెట్టాలని. అప్పుడు నాకనిపించి చెప్పాను, కనీసం 10,000 స్కూళ్లనైనా మనం కలవాలి అని. ఆ రోజునాడు 10,000 స్కూళ్ళు అనగానే చాలా కష్టమవుతుందని అనిపించింది. కానీ ఆ తర్వాత నేను 8-9 రాష్ట్రాలు తిరిగి అక్కడి ముఖ్యమంత్రులను, విద్యాశాఖ మంత్రులను కలిశాను. అయితే గొప్ప విషయం ఏంటంటే వారందరూ కూడా ఎంతో మంచిగా, ఉత్తేజంగా స్పందించారు. అలాగా. అలా ఈరోజు మేము సుమారుగా 30,000 స్కూళ్లకు చేరుకున్నాం. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దాదాపు 1,80,00,000 మంది పిల్లలు, అందరి వయస్సు 10 నుండి 16 మధ్య ఉంటుంది. మేం వారందరికీ 20 నిమిషాల పాటు ఉపయోగలో శిక్షణ ఇస్తాం. ఉపయోగ అంటే అది ఒక రకం ప్రారంభ యోగా లేదా పూర్వయోగ. అసలు దాని అవసరం ఏంటి అంటే, మనం యోగా చేసేటప్పుడు ఎలా ఉన్నప్పటికీ దానికి మరోవైపు ఆధ్యాత్మిక కోణం ఉంటుంది. అయితే ఉపయోగాలో శారీరక మరియు మానసిక ఉపయోగాలున్నాయి, ఎన్నెన్నో ఉపయోగాలు. మేం చేసే మరో ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, మేం పిల్లలకు శిక్షణ ఇవ్వడం లేదు, ముందు మా వద్ద ఉన్న అధ్యాపకులకి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 45,600 మంది మా అధ్యాపకులు తయారయ్యి వారు మన దగ్గరున్న 30,000 మంది స్కూళ్లలోని అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ 20 నిమిషాల పూర్వయోగా వారి రోజువారీ జీవితాల్లో భాగమైపోతుంది. ఇలా కనీసం వారానికి 5 రోజుల పాటైనా వారు స్కూల్లో ఉన్నప్పుడు ఇది భాగంగా ఉంటుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులను ఇందులో కలపాలని చూస్తున్నాం. అది జరిగినాడు ప్రతి ఇంట్లో కూడా యోగా చేసే సాంప్రదాయం నెలకొంటుంది. ఇది ఎందుకని అంత ముఖ్యమైంది అంటే, పౌరులుగా మనం 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారతీయులం. మన సౌకర్యం కోసం చాలా దగ్గరగా నివసిస్తున్నాం. మనకు భయపడ్డానికి అసలు ఆస్కారం లేకుండా చేసుకున్నాం. ఎప్పుడు మన చుట్టూ ఎంతో మంది ఉంటుంటారు. ఇదిలా ఉంటే ప్రజలు తమ మానసిక సంతులనం కోల్పోయే అవకాశం కూడా చాలా ఎక్కువ. అయితే మనకున్న కొన్ని బలమైన సాంప్రదాయ పునాదుల వల్ల ఇప్పటి వరకు నెట్టుకొచ్చాం. కాని ఇప్పుడు మనకు అవశేషాల్లో మిగిలి ఉన్న ఈ సాంప్రదాయం వారిని ఆపలేదని తర్వాతి తరాల వాళ్ళు విజ్ఞానానికి తెలియజేస్తున్నారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం దాన్ని నిరూపిస్తుంది.
అది వారిని కొనసాగనివ్వడం లేదు. అయితే ఒక సులువైన యోగా పద్ధతిని లేదా ప్రసారానికి కావలసిన ముఖ్యమైన పరికరాలను తిరిగి తీసుకురావడం వల్ల మన బాధ్యత ఏమిటంటే ఈ ప్రసారానికి కావలసిన పరికరాలు ఎవరో ఒకరి చేతుల్లో కాకుండా వ్యవస్థలు కావచ్చు, లేదా గురువులు కావచ్చు, లేదా మరో రకమైన అధికారం కావచ్చు, కానీ అది కేవలం ప్రజల చేతుల్లోనే ఉండేలా చూసుకోవాలి. ప్రతి మనిషి తన సొంత ప్రసారానికి కావలసిన కొన్ని పరికరాల్ని తనలోనే ఉంచుకోవాలి. అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఈరోజు ఇక్కడికొచ్చిన పిల్లలందరూ ఉదయాన్నే తమ పళ్లని తోముకొని వచ్చుంటారు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు, ఎందుకంటే వారి పళ్లను శుభ్రం చేసుకునేందుకు కావలసిన పరికరం వారి చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు అది ప్రభుత్వం చేతిలో ఉందనుకుందాం, లేదంటే వ్యవస్థ చేతుల్లో, లేదా అది నా చేతిలో ఉందనుకుందాం. మీరు మా వద్దకొస్తే మేము ఈ పళ్లను తోముతాం. అప్పుడిక్కడ చాలా మంది పళ్ళు తోముకోకుండానే వెళ్లేవారు. అదేవిధంగా మీ లోపలి భాగాన్ని శుభ్రం చేసుకునేందుకు, మీ మెదడుకు దేహానికి సంతులనం చేకూరాలంటే ఈ పరికరాలు ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి చేతుల్లో ఉండటం చాలా చాలా ముఖ్యం. దీనికి ఎలాంటి కుల మత భేదాలు లేవు, వర్గం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి స్వయం ప్రసారానికి కావలసిన పరికరాలు తమ వద్దే ఉండాలి. ఇదే ధ్యేయంతో మేము ముందుకు సాగుతున్నాం. మన దేశంలో మా ప్రధానమైన దృష్టంతా స్కూళ్ల మీదనే ఉంది. అంటే మేం మిగిలిన పనుల్ని పక్కన పెట్టామని దీని అర్థం కాదు. మేం కార్పొరేట్ల దగ్గరికి వెళ్తున్నాం, ప్రభుత్వ రంగ యూనిట్లు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ వెళ్తున్నాం. ముఖ్యంగా తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్, అలాగే దేశంలోని మరికొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం. అలాగే యునైటెడ్ స్టేట్స్లోని 50,000 ప్రాంతాల్లో మేము యోగా చేస్తున్నాం. అలాగే సుమారు 80 దేశాల్లో కూడా. అయితే ఇది ఇంతలా సాధ్యమవ్వడానికి ప్రజలు చూపిస్తున్న ఆసక్తిని మేం మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరికి తెలుసు, భూమి మీద ప్రతి ఒక్కరూ కనుక్కోగలిగారు, మనిషి స్వయం ప్రసారానికి కావలసిన కొన్ని పరికరాలు తన చేతుల్లోనే ఉండాలని. అయితే ఇదే అదునుగా ఈ తరం వాళ్ళకి మేమొక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రతి మనిషికి తమ స్వయం ప్రసారానికి కావలసిన పరికరం ఉండేలా చెయ్యాలి అని. దాన్ని తమ కోసమే వినియోగించుకుంటూ శరీర మరియు మానసిక సంతులన సాధించుకునేలా చేయగలరు. అలాగే ఏ తరంలోనైనా పిల్లలు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తారు. అందుకే మేం వారి మీదే ఎక్కువ ధ్యాసించాం, ముఖ్యంగా భారతదేశంలో. అద్భుతంగా చెప్పారండి, చాలా చాలా బాగుంది. ఉపయోగం లేకుంటే గానీ మనం ఏది ఉపయోగించం ఈ రోజుల్లో. మనకు ఏదో ఒక ఉపయోగం ఉంటేనే అప్పుడే మనం దాన్ని ఉపయోగించుకుంటాం. అలాంటిదే ఉపయోగం కూడా. మరి అలాగే ఇవాళ చాలా మంది పిల్లలున్నారండి ఇక్కడ. వాళ్ళందరూ మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నారు. మరి మీ అనుమతితో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సద్గురు, మీకు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం దేని గురించైతే మాట్లాడుతున్నామో ఈ యోగా, ఎందుకంటే మాకు చెప్పారు అది మన రోజువారీ కార్యక్రమాల్లో ఒకటని, దాన్ని ప్రతిరోజు ఆచరించాలి. కాని వారి ముసలివాళ్ళైనప్పుడు వారిలో యోగా చేసే అంత శక్తి ఉండదు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యోగా అనేది ముసలితనంలో వారికి నేర్పడం మంచిదా? ఒక మొక్క చిన్నగా ఉన్నప్పుడు వంగకపోతే మానుగా మారినప్పుడు ఖచ్చితంగా అది వంగదు. అయితే మీరు యవ్వనంలోనే మీ జీవితంలోకి ఈ కోణాన్ని ఆవిష్కరించకపోతే మీ ముసలితనంలో మీకు మహా కష్టంగా మారుతుంది. కేవలం మీ శరీరాన్ని వంచడానికి మీరొచ్చి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,500 మంది వచ్చి మా దగ్గర హఠయోగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరూ దాదాపు 39 దేశాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారు. అక్కడికొస్తే వారంతా తమ శరీరాన్ని వంచడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. అదే మీరైతే ఏ కష్టం లేకుండానే అవలేలుగా చేయగలరు. కేవలం వంగడానికి, భూమిని తాకడానికి వారికి నరకంలా అనిపిస్తుంది. అందుకే ఎంత చిన్నతనంలో మొదలు పెడితే అంత మంచిది. ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంది, ఎందుకంటే మన యోగా అంటే అదేదో దండనలా అభిప్రాయపడుతుంటాం. ఇది తప్పనిసరి చెయ్యటం అవసరమా అని మమ్మల్ని కొంతమంది అడుగుతుంటారు. ఫిజిక్స్ తప్పనిసరైనప్పుడు, కెమిస్ట్రీ తప్పనిసరైనప్పుడు మీలో ఎవరైనా ఉపయోగిస్తారో లేదో అనవసరం, కానీ అది తప్పనిసరి కదా. మరి అలాంటప్పుడు యోగా ఎందుకు కాకూడదు? ఈ తప్పనిసరి అన్న పదాన్ని తొలగించాలి. మన జీవితంలో ప్రాముఖ్యమైన విశేషాలన్నీ మన జీవితంలోకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయాలి. అయితే మీకు ఏదైనా ఒకదాని వల్ల కలిగే
ఉపయోగమేంటో ఎవరైనా చెప్తేనే తెలుసుకుంటావు. మనిషి నేర్చుకునేది ఇదే విధంగా. దురదృష్టవశాత్తు మన సంస్కృతిలో పరివ్యాప్తమై ఉన్నదాన్ని ఎక్కడ మనం తెలియకుండా వదిలేశాం. ఎందుకంటే మన తెల్లవారి పాలనలో బ్రతికాం. అలా కాలం గడిచే కొద్దీ మనం వదిలేశాం. అయితే మనకు ఏది మంచిదో మనం దాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అంతే. అది మీరు వయసులో ఉండగానే మొదలు పెట్టడం మంచిది. కానీ మీ వయసు ఇప్పటికే 30, 40, 50, 60. మీరు చేయడానికి ఇంకా వయసులో ఉన్నట్టే. మాలో చాలా మంది బయట జరిగే పరిస్థితుల వల్ల ప్రభావితమవుతున్నాము. అందులో ఒకటి, మేము మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటి ప్రభావం మా మీద పడకుండా ఉండాలంటే మేమేం చేయాలి? నేను జనాల్ని చూసినప్పుడు నాకు బాగా ఆసక్తికరంగా అనిపించేది ఏంటంటే, వారి వయసు 30, 40, 50 కానివ్వండి, 60 కానివ్వండి, ఇప్పటికి వారు వారి ఆలోచనల్ని, వారి మానసిక స్థితిని అదుపు చేయటం ఎప్పటికీ నేర్చుకోలేదు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వారికి తమ మానసిక స్థితిని, ఆలోచనల్ని అదుపు చేయడం తెలీదు. ఇంతటి దానికి మళ్లీ అద్భుతమైన పేర్లు పెట్టుకుంటారు. దానికి పెట్టిన పేరు ఒత్తిడి, ఆందోళన, లేదా కోల్పోవడం అంటారు, లేదా మరొక పేరు. ఇలా ఎన్నో రకాలైన ఒత్తిళ్లున్నాయి. ప్రాథమికంగా వారికి తమ మానసిక స్థితిని, ఆలోచనల్ని అదుపు చేయడం రాదు. అయితే ఒక కోణంలో చూస్తే, నువ్వు చేత్తో చేయాల్సిన ఒక క్రియని మనం ఆచరణలో పెట్టలేదు. అది కేవలం తినడానికి కాదు. మీకొక దాన్ని తీసుకోవడం రాకపోతే అలాగే మీరు చాలా పనులు చేయలేరు. మీరన్నిటికీ మరేదో పరికరం సహాయం తీసుకోవాల్సి వస్తుంది. నిజమేనా? ఇది ఎవరో జీవన శైలి మీద చేస్తున్న వ్యాఖ్య కాదు. నేనేం చెప్తున్నానంటే, ఇదే విధంగా మీరు దేన్నైనా వాడకపోతే కాలం గడిచే కొద్దీ అది పనికి రాకుండా పోతుంది. మీరు మీ చేతుల్ని ఒక 6 నెలల పాటు వాడకపోతే మీరు గమనిస్తారు, మీరు కనీసం ఇక్కడున్న ఈ చిన్న గిన్నెను కూడా పైకెత్తలేరు. మీరు ఆ పువ్వుని ఇక్కడి నుంచి తీసుకోలేరు. మీ చేతులు అలా తయారవుతాయి. అలాగే మీ మెదడు కూడా. మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అప్పుడు మీరు కేవలం ఒక సరదా ఆలోచన చెయ్యాలన్నా కూడా చాలా కష్టమవుతుంది. ఏదో వారంలో ఒక్కరోజు కలుగుతుంది. మీరు మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనైనా నేర్చుకుంటారో, లేదా మీరు జీవించలేరు. ఎందుకంటే ఇది కేవలం సంతోషం గురించి కాదు, ఇది ఆనందం గురించి మాత్రమే కాదు, ఇది ఏదో ఒక పరిణామం గురించి కాదు. ఇబ్బంది ఏమిటంటే, జనం పరిణామం గురించి ఆలోచిస్తారు. జనం ఈ ప్రక్రియ గురించి ఆలోచించట్లేదు. వారికి పువ్వులు కావాలి, తోటలు. మీకు ఒక తోటలో పువ్వులు కావాలంటే మీరు పువ్వుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మట్టి గురించి ఆలోచించాలి. ఎరువులు, నీరు, సూర్యకాంతి. ఇది జనం అర్థం చేసుకోలేకపోయారు. దానికి కారణం, ఈరోజు మనం గమ్యం ఆధారిత సమాజంలో ఉన్నాం. మనకు మామిడి పండు కావాలి, అది కాసే చెట్టు గురించి మాత్రం పట్టించుకోం. మనకు మామిడి పండు తీయదనం కావాలి, కానీ మనకి ఆ చెట్టు మీద ఆసక్తి లేదు. అది పైనుండి ఊడిపడినా పర్లేదు, సూపర్ మార్కెట్లో దొరికినా పర్లేదు, లేదా అది అలా ఆకాశంలో మెరిసినా పర్లేదు. కానీ మనకు చెట్టు మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఈ విధంగా మనకు మామిడి పళ్ళు దొరకవు. మీకు చెట్టుని పెంచడం తెలిస్తే మీరు మామిడి పళ్ళు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి మీ మీద కురుస్తూనే ఉంటాయి. ఆ తీయదనం మీకు అభిషేకం చేస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఒక చెట్టుని ఎలా పెంచాలి అనేది. మనం ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ఆలోచనల్ని ఎలా అదుపు చెయ్యాలి, బయటికి కనిపించే మనం అనే వారిని ఎలా అదుపు చెయ్యాలి, ఎలా మన కెమిస్ట్రీని, ఎలా మన బలాన్ని అదుపు చేయాలన్నది వదిలేసి ఎలా ఆనందంగా ఉండగలమని ఆలోచిస్తున్నాం. అది ఎప్పటికీ జరగదు. అది కలగానే మిగిలిపోతుంది. మీరు చెట్టుని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ తర్వాత తీయదనం వస్తుంది. మీకు తీయదనం కావాలి కానీ చెట్టుని ఏమాత్రం పట్టించుకోరు. ఆ విధంగా అది జరగదు. మీరిందులో ఏం వేస్తున్నారో పట్టించుకోరు. దీన్ని ఎలా అదుపు చేయాలో తెలీదు, కానీ ఆనందం మాత్రం కావాలి. బావుంది. అందుకే కోల్పోయిన భావన కలుగుతుంది. కనీసం ఒక్క విషయం మీరంతా అర్థం చేసుకోవాలి. ఎంత సాంకేతిక అభివృద్ధి ఉన్న ఈ కాలంలో మనం కనీసం ఈ ఒక్క విషయమైనా అర్థం చేసుకోవాలి. ఏదో సరిగ్గా పని చేయట్లేదు అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. ఈ విషయం మీకు అర్థమవుతుందా? అవునా? అవును. ఏదో సరిగ్గా పని చేయలేదు అంటే తప్పకుండా మనం ఏదో పొరపాటుగా చేస్తున్నామని అర్థం. అంతేనే కదా? అవును. అయితే మనం మన జీవితంలో ఆనందంగా లేమంటే మనం ఆలోచిస్తున్నప్పటికీ కూడా మనం ఏదో పొరపాటు చేస్తున్నామని అర్థం. సద్గురు, ఈ రోజుల్లో మాకు చాలా మంది కెరియర్ పెంచుకోవాలి, సంబంధాలు పెంపొందించుకోవాలి, మాకు యోగా లాంటివి చేయడానికి సమయం లేదు అంటున్నారు. వారికి యోగా ప్రాముఖ్యత ఎలా చెప్పాలి? ఒక మనిషి యొక్క ఉత్పాదకత అనూహ్యంగా పెంచగలం అనేది
మేమిక్కడ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మేమందరం 24 గంటలు పని చేస్తూనే ఉంటాం. సరిగ్గా చెప్పాలంటే 18 నుండి 20 గంటల షెడ్యూల్, వారంలో 7 రోజులు. మాకు కొన్ని సంవత్సరాలుగా సెలవంటే ఏంటో తెలీదు. మేం కూడా ఒత్తిడికి లోనైనట్టు కనిపిస్తున్నామా? లేదుగా. ఎందుకంటే మేం లోపల నుంచి చక్కగా పరిరక్షించబడుతున్నాం. ఒక మెషిన్ సరిగ్గా పనిచేయాలి అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచామనేది. మీకు పోటీ పడాలని ఉంటే మీ కెరియర్ అది ఇది అని మీరు ఏం చెప్పినా సరే మీరు ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నారు. మీకు ఒకవేళ పోటీ పడాలని ఉంటే పోటీ పడే యంత్రమే మీకు కావాలి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే జనం తమ కోరికల్ని పెంచుకుంటున్నారు. మీ కోరికల్ని పెంచుకునే బదులు మీలోని పోటీతత్వాన్ని పెంచుకోవాలి. నేను యోగా చేయమన్నాను అంటే మీలోని పోటీతత్వాన్ని పెంచుకోమని చెప్తున్నట్టు. మీలోని అర్హతల్ని పెంపొందించుకోవాలి, మీ కోరికల్ని కాదు. మీ అర్హతల్ని అభివృద్ధి చేసుకుంటే మీరు ఏ శ్రమ లేకుండా కార్యం సాధించగలరు. మీరు కోరుకోలేని కోరికల్ని కూడా మీరు సులభంగా సాధించగలరు. జీవితం అంటే ఇలా ఉండాలి. మీరు ఎలాంటి కార్యాల్ని సాధించగలరంటే మీరు వాటిని కోరుకోవడానికి కూడా అసాధ్యమని అనుకునేటటువంటివి. తమలోని అర్హతల్ని పెంచుకునే బదులు జనం తమ కోరికల్ని పెంచుకుంటున్నారు. వారిని బిజీగా ఉన్నారని అనను, వారు ఖాళీగా లేరంతే. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నా మీకు సమయం ఉంటుందనేది మన ప్రధానమంత్రి గారు నిరూపిస్తున్నారు. ఎన్నో సమస్యలు ఇంకా ఎన్నో అవకాశాలున్నప్పటికీ ఆయనకి యోగా కోసం సమయం ఉన్నప్పుడు మరి మీకెందుకు లేదు? మీరు అలాంటి పని ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు బిజీగా లేరు కానీ ఖాళీగా లేరంతే. మాలో చాలా మంది యోగా చేయడానికి ఇష్టపడుతుంటాం. అందరూ పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, మా టీచర్స్ చేస్తారు, పేరెంట్స్ కూడా చేస్తుంటారు. కానీ ఇందులో నాకు పెద్దగా తేడా ఏంటో తెలియలేదు. దానివల్ల వచ్చే లాభాలేంటి, అది మాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? చూడమ్మా, నువ్వు మీ పెరట్లో పని చేయి. 2 నారు మొక్కల్ని నాటు, సరేనా? అయితే ఒక మొక్కని పూర్తిగా వర్షానికే వదిలే, మరొక మొక్కని డ్రిప్ వ్యవసాయానికి ఉంచు, రోజుకు 3 గంటలు. 5 సంవత్సరాల తర్వాత మీరు ఆ రెండింటినీ గమనించండి. అప్పుడు మీరు నిర్ణయించుకుంటారు. మీకప్పుడు తెలుస్తుంది ప్రతిరోజు కష్టపడే వారికి, ప్రకృతికి, వదిలేసిన వారికి మధ్య తేడా. నిజానికి సహజంగా ఏదో ఒక చెట్టు అలానే పెరుగుండొచ్చు. అడవుల్లో ఎన్నో చెట్లు పెరుగుతుంటాయి కదా. కానీ అది కేవలం 5 సంవత్సరాల్లో కాలేదు. అది జరగడానికి 50 ఏళ్ళు, 100 ఏళ్లు పట్టింది. అయితే అది కూడా అంతే. ఎందుకంటే మనిషి జీవితం చాలా చాలా చిన్నది. మీరు 100 ఏళ్లు అనుకున్నప్పటికీ మనిషి లోపల దాగి ఉన్న శక్తికి 100 ఏళ్లు కూడా చాలా తక్కువ. మీరక్కడికి వీలైనంత త్వరగా చేరుకోవాలంటే మీకు సాధన కావాలి. ఒకవేళ జరిగేది జరగనివ్వు అని వదిలేస్తే, అవును జరుగుతుంది, మీకు కొంత జ్ఞానం కలుగుతుంది. చాలా మంది అంటుంటారు వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుందని. కానీ దానివల్ల ఉపయోగం ఏంటని అడుగుతున్నా. ఏమిటి ఉపయోగం? మీకొక బంగారు దువ్వెనని ఇచ్చాను కానీ మీకు తల మీద వెంట్రుకలే లేవే. అలాగే జీవితం అయిపోయే సమయానికి మీకు జ్ఞానం వచ్చింది లేదు. మీకు జ్ఞానం అనేది మీ 18వ ఏటనే రావాలి. మీరు నిజంగానే 18 ఏళ్ళు వచ్చేసరికి జ్ఞానవంతులై ఉండాలి. అప్పుడే మీ జీవితాన్ని ఆనందంగా జీవించగలరు. అవునా కదా? అందుకే యోగా. మంచి ఉదాహరణ. మీరు కూడా ప్రయత్నించి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. నమస్కారం సద్గురు. మేము ఎన్నో రకాలైన శారీరక శ్రమ చేస్తుంటాం కదా. అంటే మేము వారానికి 3 రోజులు జిమ్కి వెళ్తే సరిపోతుంది. అదే విధంగా ఈ యోగా కూడా వారానికి 3 సార్లు 2 సార్లు చేస్తే సరిపోతుందా? ఈ రెండింటి ఫలితాలు ఒకేలా ఉంటాయా? యోగా అనగానే శారీరక వ్యాయామం అని మనం అనుకుంటున్నాం. కాదు. ఈ ప్రశ్న నన్ను చాలా మంది చాలాసార్లు అడిగారు. మీడియా వాళ్ళు నాకు తారసపడినప్పుడు వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, సద్గురు రోజులో ఎన్ని గంటలు మీరు యోగా సాధన చేస్తారు అని. కేవలం 20 సెకండ్లే అని నేను చెప్తాను. ఎందుకంటే అంతే చేస్తాను గనక. కానీ అంత ప్రావీణ్యత సంపాదించడానికి 20 సెకండ్లలో శరీరాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కేవలం ఒక 20 సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని కూర్చుంటే మళ్లీ తిరిగి నేను శక్తి పుంజుకుంటాను. కానీ అలా సిద్ధం చేసుకునే ప్రావీణ్యత రావాలంటే చాలా ఏళ్ల పాటు కృషి ఉండాలి. దానికి ఎంతో నిష్ఠ కావాలి ఆ స్థానంలోకి చేరుకోవడానికి. అయితే
మనం ఎప్పుడైతే యోగా అంటామో దాని అర్థం మనం కేవలం శారీరక వ్యాయామం గురించి మాట్లాడట్లేదు. ఎవరైనా జిమ్కి వెళ్లేది తమ కండరాల్ని దృఢంగా చేసుకోవడానికి. అలాగే కొన్ని సంవత్సరాలు చేశాక మీరు ఇలా వంగిపోయి నడవాల్సి ఉంటుంది. మీరు మీ మెడని కూడా తిప్పలేరు. మీరు ఎప్పుడైనా వాళ్ళని చూసారా? అలా ఎక్కువగా తమ కండలు పెంచేసిన వాళ్ళు తమ మెడ కూడా తిప్పలేరు, ఇలా ఉండిపోతారు. మరి మీకు ఏం చేయాలని ఉంది? నేను ఎంత ఇనుమునైనా ఎత్తగలను అంటారా? సరే అయితే మేము నేను మాకు పనులు చేసి పెట్టేందుకు ఉంచుకుంటాం అంటారు. మిమ్మల్ని అక్కడేదో తవ్వమని చెప్తారు. కానీ తవ్వడానికి చాలా యంత్రాలున్నాయి. ఈ కండలు పెంచే కాలం పోయింది, అవునా? మీరు కండలను మీకు కావలసినంత వరకు మాత్రమే పెంచుకోవాలి. విపరీతమైన కండలు ఒక కాలంలో చాలా పెంచుకునేవారు, ఎందుకంటే అప్పుడు పనులన్నీ మనుషులే చేసేవారు కాబట్టి. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనకు ఎన్నో యంత్రాలున్నాయి. మనకు అవసరమైనంత కండలు మాత్రమే ఉండి ఈ శరీరాన్ని దృఢంగా ఉంచితే చాలు. ఈ కండలు మీ మెదడులోకి చేరనివ్వకుండా చూసుకోవాలి. చాలా బాగా చెప్పారు సద్గురు. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఈటీవీ తరఫున ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.